రాష్ట్రం 1 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేసినట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. పాలసీ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా పాలసీని రూపొందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పరిశ్రమలకు చెందిన 120 మంది ప్రముఖుల నుంచి సలహాలు సూచనలు తీసుకుని తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 తీసుకొచ్చామని తెలిపారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సంప్రదాయ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామని చెప్పారు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఈ కొత్త పాలసీ తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్ గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న